చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ 74, 75, 79, 296 అలాగే సెక్షన్ 3/5 ప్రకారం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఈ కేసు నమోదు చేశారు. ప్రశాంతి రెడ్డి వీడియోలు, ఫోటోలు తన దగ్గర ఉన్నాయంటూ నల్లపురెడ్డి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, వరుసగా నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, తన క్యారెక్టర్ అసాసినేట్ చేశారంటూ కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది ప్రశాంతి రెడ్డి. ఇప్పటికే నల్లపురెడ్డి ఈ కేసుకు సంబంధించి కూడా, తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తను సమర్థించుకున్నారు. నేనేం తప్పుగా మాట్లాడలేదు నేను అంటూ సమర్థించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో కేవలం నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి కాదు, ఇది టీడీపీ వర్సెస్ వైసీపీగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు సైతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ నాయకులు అందరూ కూడా సొంత ఇంట్లోని మహిళలనే గౌరవించలేని వారు బయట వ్యక్తుల్ని ఎలా గౌరవిస్తారో ఆ పార్టీల నాయకులు అందరూ అంతే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు తన ఇంటి మీద దాడి చేసి తనుంటే తన ప్రాణాలనే తీసేవారని, ఆ సమయంలో తను లేకపోవడంతో అదృష్టం కొద్దీ బ్రతికిపోయానని, తన తల్లిని కూడా బెదిరించారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు. ఇది ఎక్కడి రాజకీయం? ఇలా భౌతిక దాడులకు పాల్పడడం సమంజసమేనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు అటు అనిల్ కుమార్ యాదవ్ కూడా, మాజీ మంత్రి, వైసీపీ నాయకులు దీని మీద స్పందించారు. చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. చాలా సీరియస్గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి అంశం కాస్త ఈ అంశానికి సంబంధించి ప్రజెంట్ అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ మనతో ఉన్నారు రెడీగా. గయాజ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ప్రసన్న కుమార్ రెడ్డి మీద. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు, ఏమేం కేసులు పెట్టారు, ఇప్పుడు కేసు పెట్టిన నేపథ్యంలో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆమె నిన్న ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు కోవూరు పిఎస్ లో ప్రసన్న కుమార్ రెడ్డి మీద 5 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే విచారణ చేసే సమయంలో ఇంకా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని మాట్లాడుతూ ఆమె సంబంధించిన ఫోటోలు, వీడియోలు మా దగ్గర ఉండయి, అవి బయట పెడితే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా కొన్ని మీడియా ఛానల్స్ చెప్పాడని, అయితే ఏముండే ఆ ఫొటోస్, వీడియోస్ నన్ను అవమానపరిచే విధంగా ఇచ్చేస్తున్నాడు అంటూ కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మేరకు కొవ్వూరు పోలీసులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు నమోదు పరచడం జరిగింది. ఫస్ట్ క్రైమ్ నెంబర్ 210/2025 యు సెక్షన్ 74, 75, 79, 2290 RW నమోదు పరచడం జరిగింది. అయితే ఇవన్నీ బెయిల్బులే. అయితే విచారణ నిమిత్తమా ఇంకా ఆయన మీద కేసులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే అతన్ని నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ మధ్య అయితే గత 2-3 రోజుల నుంచి వారైతే జరుగుతుంది. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన తర్వాత కేసు పెట్టినప్పుడు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఒక పథకం ప్రకారము, కూటమి ప్రభుత్వము ఒక పథకం ప్రకారము తమ ఇంటి మీద దాడి చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిని హత్య చేసేందుకు ఇది చేశారు. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోవడంతో ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేసి వెళ్లారనేది వాళ్ళ వాదన. ఇప్పటికైనా వెంటనే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద హత్య 307 కింద కేసు నమోదు పరచాలంటూ కూడా వైఎస్ఆర్ శ్రేణులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఓ పక్క
తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ఇది కరెక్ట్ కాదు, ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు అదే విధంగా మురికి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ఇటుపక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా మొత్తం మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మొత్తం వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇంత ఇది దారుణమైన ఘటన ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. ఒక పొలిటికల్ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే రాష్ట్రంలోని ఒక గుర్తింపు పొందిన ఇది. అలాంటిది ఆ కుటుంబం మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మధ్య అయితే పెద్ద ఎత్తున వార్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ గయాజ్. మొత్తం మీద ఇది టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కేసు పెడితే మాత్రం కనీసం ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు అంటూ తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటూ తెలుస్తుంది. ఇంటి మీద దాడి చేసి నా ప్రాణాలకు కూడా ముప్పు ఉండేలా చేసినటువంటి వాళ్ళ మీద నేను కేసు పెడితే దానికి సంబంధించి కనీసం పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. నా ప్రాణాలకి థ్రెట్ ఉందని చెప్పినా కానీ పోలీసులు కనీసం రెస్పాండ్ అవ్వలేదు. కానీ వాళ్ళు మాత్రం కేసు పెడితే వెంటనే తీసుకున్నారు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు తనకి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, తనని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అంటూ ప్రశాంత్ రెడ్డి కేసు పెట్టిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి టీడీపీ వర్సెస్ వైసీపీగా పూర్తిగా ఈ అంశం మారిపోయిన నేపథ్యంలో ఏం చేయబోతుంది ఇప్పుడు వైసీపీ? మరి వాళ్ళు పెట్టినటువంటి కేసును తీసుకోలేదంటున్నారు, మరోవైపు వాళ్ళ మీద కేసులు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఏం చేసే అవకాశం ఉంది అనేది ఒక ప్రశ్న. మరోవైపు ఇప్పుడు కేసు పెట్టిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఈ మధ్యకాలంలో వరుసగా వైసీపీ నాయకుల అరెస్టులు చూస్తూనే ఉన్నాం. కేసు ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు మాటల తోటాల నుంచి విమర్శలు, ప్రతి విమర్శల నుంచి దాడులు, ప్రతి దాడులు, కేసుల వరకు ఈ విషయం వెళ్ళిన నేపథ్యంలో మరి మున్ముందు రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి అసలు ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. నేను ఒకటే అడుగుతున్నా, సరే నేను పిహెచ్డీగా అవినీతిని నేర్చుకున్నాను, నీకేంది తెలియదు, రేణుగుంట దగ్గర మెస్ మళ్ళా తిరిగి కట్టవచ్చు కదా, ప్రోగ్రామ్ రాసిస్తాము, చెక్ ఇస్తాము, అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను పిచ్చోడు, ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎందుకు అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుమచ్చులు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. ఎవరు చెప్తే అది మాట్లాడటం, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం. అప్పులు చేశాం, నా కొడుకు అప్పు వచ్చింది, అప్పులు చేశాం. పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు, చలపతి గారు సహాయం చేశారు, పచ్చిపాల రాధన సహాయం చేశాడు, ఆత్మకూరు విక్రమరెడ్డి నాకు సహాయం చేశాడు, నరసింహ నాకు సహాయం చేశాడు. నా కొడుకుకి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి, వాడు ఫస్ట్ వర్క్లో తీసుకున్నాడు. రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చింది, 4 పార్ట్నర్స్. మసూదన్ రెడ్డి గారు కూడా వేసుకున్నాడు, ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు. మా హరిప్రసాద్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని, ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం, చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలం అందరం మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.